అరే నీ పేరు రాయాలి కానీ పెన్నరంటే 46 చెట్ట రాపించుకుంటారా కోపం వస్తలే ఏమైంది అరే రారంటూనే అరే ఆ బెనర్ గాడు చేసిండు ఏమైందిరా ఏమైందిరా ఇప్పుడు ఏంద్రా 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 సారీ చెప్పు మళ్ళీ నీకా కొత్త సారీ భయ్యా అన్న సారీ ఇప్పుడు ఏంద్రా 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 నిన్ను కొట్టం జానీ నాది కాదు కార్ బాంది అయితే వాడు మొత్తుకుంటుండు మళ్ళా నాకేం చెప్తున్నావు రా భయ్ నువ్వు మాట్లాడుకో నేను దమ్ముంటే మాట్లాడుకో ఏం నేర్పిస్తున్నా మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ కొట్టేస్తున్నాడు వచ్చి కట్ట తీసుకొని అట్లనే ఉంటాయి వాడు నాలుక కాదు అరే వాడు నువ్వు పెద్దోని మర్యాద ఇచ్చి కోపం దాని మీద తీస్తున్నా వదిలేసిన అనుకో నాలుక అమ్మాయి కూడా కాదు వాడు. ఇమ్రాన్ అన్న కొత్త BMW కారుని బెనర్ తీసుకెళ్లి దానిపై తన పేరు రాయించుకోవడం ఊహించడానికి కూడా కాస్త నవ్వు తెప్పిస్తోంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ చిలిపి పనిని చూసి ఆ 6 సంవత్సరాల ఇర్ఫాన్ కి వచ్చిన కోపం. కారుపై ఉన్న బెనర్ పేరును చూసి ఆ బుడతడు తన తండ్రి ఇమ్రాన్ గారిని గట్టిగా నిలదీశాడు. నా కార్ మీద బెనర్ పేరు ఎందుకు, బెనర్ ఎందుకు రాశాడు అని. ఆ వయసులో అంత యాజమాన్యపు భావన చూపిస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానక తండ్రి మాట విని బెనర్ రాగానే ఇర్ఫాన్ ఏకంగా అతన్ని గట్టిగా మందలించాడు. నా కార్ మీద నీ పేరు ఎలా రాశావు అని తన ముద్దు మాటలతో బెనర్ ని బెదిరించడం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక 6 సంవత్సరాల చిన్నారి తన కారు కోసం అంతలాగా పోరాడుతుంటే బెనర్ కూడా నవ్వాపుకోలేకపోయి ఉంటాడు. ఆ దృశ్యం నిజంగా ఎంతో ఆశ్చర్యంగా నవ్వు తెప్పించేదిగా ఇంకా గొప్ప సరదాగా ఉండి ఇర్ఫాన్ మాటల్లోని కోపం బెదిరింపులు వామ్మో భలే బుడతాడు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే కదా మనకు పెద్దగా నవ్వునిస్తాయి. ఇర్ఫాన్ ఫుల్ వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, ఖచ్చితంగా చూడండి.